నమస్కారం సార్. నమస్కారం అండి. మేము ఎస్ అగ్రికల్చర్ టీవీ నుంచి వస్తున్నాం సార్. మీ పేరు చెప్తారా సార్? నా పేరు శ్రీనివాసరావు. శ్రీనివాసరావు. ఇది మీ స్వగ్రామం సార్? నర్సరావుపేట సార్. ఇది మన నాటుకోళ్ళు ఎన్ని రోజుల నుంచి మీరు పెంచుతున్నారు సార్? 2 years. 2 years నుంచి పెంచుతున్నారు. అంటే 2 years నుంచి పెంచుతున్నారు కదా, మీరు ఇది వేరే దగ్గర చూసి మీరు కూడా పెంచాలని ఐడియాతో పెంచుతున్నారు. ఎక్కడ చూసారు సార్? మామూలుగా యూట్యూబ్లో చూసేస్తే పెంచుదాం అనుకున్నారు. అంటే ఫస్ట్ మీకు పెట్టుబడి ఎంత అయింది సార్? కోళ్ళు ముందు ఫస్ట్ గుడ్లు కానీ లేదా పిల్లలు తీసుకొచ్చారా? పిల్లలు తీసుకొచ్చేసి ఇక్కడ ఫార్మింగ్ పెంచుతాం. ₹1,00,000 కాస్ట్ అయింది. అంటే ఓన్లీ నాటుకోవడానికి వేరే ఇవ్వకూడదు? ఓన్లీ నాటుకోవడం, ప్యూర్ నాటుకోవడం. చెప్తానే ఓన్లీ నాటుకోవడం మాత్రమే సార్. ఇప్పుడు ఎట్లా ఉన్నాయండి రేట్లు, నాటుకోడి రేట్లు లాక్డౌన్ ముందు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి సార్? లాక్డౌన్ అప్పుడు 350 ఉన్నాయండి. కిలోనా సార్? లేదా బాడీ వరకు? కిలో ఒక కేజీ ₹350 నాటుకోడి. ఈ రోజు రేట్ లైవ్ బర్డ్ ఈ రోజు ఎట్లా ఉంది సార్ నాటుకోడి? 450 దాకా. ఇప్పుడు రేట్ పెరిగింది, 150 దాకా రేట్ పెరిగింది. మన దగ్గర ఎన్ని బర్డ్స్ పెంచుతూ ఉన్నారండి? 500 దాకా. దాంట్లో అంటే పుంజు పెట్టల 2 రకాలు ఉంటాయి కదా సార్, ఏవి ఎక్కువ ఉన్నాయి? రెండు ఈక్వల్గానే ఉన్నాయి. మీరు దీనికి దానా ఏమి యూజ్ చేస్తూ ఉన్నారు సార్? సార్ బద్దలు, సార్ మోకలు సార్. ఇంకా వేరే మందులు ఏమైనా మెడిసిన్ ఏమైనా యూజ్ చేస్తూ ఉన్నారు సార్? అంటే డిసీజ్ వస్తూ ఉంటుంది కదా, మీరు ఎలాంటి? సార్ సార్. ఇంకొకటి, మీ స్థలం మొత్తం మీరు రెంట్గా ఏమైనా తీసుకొని మేము చేస్తున్నారు? మీరు ఓన్ సొంత అంటారు. సొంత పొలంలోనే మామూలుగా అంతా ఫామ్ అంతా గ్యాదర్ చేసి యూజ్ చేస్తూ ఉన్నారు. సార్ దీంట్లో యాంటీబయాటిక్ కానీ వేరే సార్. మీకు ఇక్కడ బర్డ్స్ లోకల్గానే వచ్చి కొనుక్కెళ్తారండి, లేకపోతే బయట నుంచి కూడా మీకు ఆర్డర్లు వస్తూ ఉంటాయి సార్? లోకల్గా చుట్టుపక్కల విలేజెస్ నుంచి బయటకి వస్తూ ఉంటారు. అదే మీరు ఇప్పుడు వీటికి బర్డ్స్ ఇక్కడ తీపిస్తున్నారండి, లేకపోతే పెద్ద వరకే మీరు చేస్తూ ఉన్నారు? తీపిస్తున్నారు సార్. అంటే ఎన్ని రోజులకు ఒకసారి మనకి బర్డ్స్ వస్తాయి అంటారు? 8 నెలలు పట్టుద్దండి. 8 నెలలు పట్టుద్ది. ఒకసారి చిక్స్ రావాలంటే 8 నెలలు పడుతుంది. కటింగ్ రావాలంటే 8 months పడుతుంది. అప్రాక్సిమేట్లీగా మీరు ఫస్ట్ టైం ఎన్ని పిల్లలు తీపించారండి ఇక్కడ ఫామ్లో? మీరు ఫస్ట్ టైం తీపించినప్పుడు ఎన్ని పిల్లలు మీరు తీపించున్నారు? 100 పిల్లలు. ఫస్ట్ టైం 100 పిల్లలు తీపించారు. అంటే మీరు బర్డ్స్ కోళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ టైం గుడ్లు పెట్టించిన తర్వాత 100 పిల్లలు మీరు తీశారు. ఎవ్రీ మంత్ 100 చిక్స్ వస్తూనే ఉంటాయి. అదేవిధంగా సార్, వీటికి వచ్చిన డిసీజ్ వస్తూ ఉంటుంది కదా, వాళ్ళు మీరు ఎలాంటి మందులు యూజ్ చేస్తూ ఉన్నారు? ప్రజెంట్ ఎలాంటి డిసీజ్ వస్తూ ఉంది, వాటికి ఎలాంటి మందులు యూజ్ చేస్తూ ఉన్నారు? ప్రజెంట్ మీరు డాక్టర్ని ఎవరన్నా, అంటే మామూలుగా వీటికి సంబంధించి డాక్టర్ గారు ఉంటారు కదా చూస్తానికి వచ్చేసి, అలాంటి కన్సల్టెన్సీ ఏమైనా తీసుకుంటున్నారా మీరు? ఎవరు లేరండి, రమ్మన్నా రావట్లేదు. కరోనా ఎఫెక్ట్ వల్ల ఎవరన్నా రమ్మన్నా సరే డిసీజ్ చూడటానికి రావట్లేదు. మీరు లోకల్గా అనుకునేసి మీరు ప్రజెంట్ అయితే మెడిసిన్ మీరే యూజ్ చేస్తున్నారు సొంతంగా. వాటికి ఎటువంటి ఇంజక్షన్ ఇప్పటి వరకు ఏమైనా ఇంజక్షన్ ఇప్పించారా సార్? వాటికి వ్యాక్సిన్ వేయించారు. 1 time వ్యాక్సిన్ వేయించారా, లేకపోతే ఎన్నిసార్లు వేయించారు? 2-3 times వ్యాక్సిన్ వేయించున్నారు. ఇప్పుడు వరకు మీరు ₹1,00,000 పెట్టుబడి అయిందన్నారు కదా, ఈ ₹1,00,000 మీకు ఎంతవరకు రాసి వచ్చింది సార్ రిటర్న్ అమౌంట్? అంటే మళ్ళీ పెట్టుబడి పెడతానే ఉన్నారు. అంటే అప్ అండ్ డౌన్ వేరియేషన్ వస్తూనే ఉంటుంది, పెడతానే ఉంటుంది, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండాలి. అంటే ఇప్పుడు వీటిలో 2 రకాలు ఉన్నాయి కదా సార్, ఈ 2 రకాలు వచ్చేపాటికి ఏది ఎక్కువ రేటు పెరుగుతుంది అంటారు? పుంజులు ఎక్కువ రేట్ అండి. పుంజులు వచ్చేపాటికి ఎక్కువ రేట్.
మందులు అయితే 1000, 1500, 2000 ఇట్లా తీసుకుంటారు. బర్డ్స్ ఏమో ఈ కటింగ్ కేజీ లెక్క తీసుకుంటారు. పుంజు వచ్చేపాటికేమో సపరేట్ రేటు, ఆ, ఒకటే రేట్ అనమాట. ఒక బర్డ్ వచ్చి ఒకటే రేట్, పుంజుకి వచ్చేపాటు ఒకటే రేటు, పెట్టలకు వచ్చేపాటు సపరేట్ అండి. కాటా లెక్క మాత్రం వాటిని మీరు యూజ్ చేస్తూ ఉంటారు. సార్ ఇప్పుడు ఇది వల్ల నైట్ టైము బర్డ్ ఫ్రీగా కూర్చోడానికి. సార్ పగలేదంటే ఆ రెట్ట వేసింది ఓపెన్ కాబట్టి ఎండిపోయి కొంచెం స్మెల్ రాకుండా. సార్ ఇది ఎంత హైట్లో మనం అమర్చుకుంటే బాగుంటుంది అంటారు సార్? అంటే బర్డ్కి ఎంత హైట్లో అయితే? 2.5, 3 feet అయితే బాగుంటుంది. 2.5, 3 feet అయితే బాగుంటుంది. అంటే దీంట్లో ఒక లేయరే మీరు అమర్చారు కదా, అంటే ఇది మాత్రం ఒకదాని మాత్రం ఒక లేయర్ అమర్చారు కదా, 2 డేస్ అమర్చుకున్నా కూడా మనకి ఇబ్బంది లేదంటారా? ఇబ్బంది ఏమవుతుంది, 2 అమర్చుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. మనకి ప్లేస్ ఉంది కాబట్టి. ప్లేస్ ఉంటానా మీరు సింగిల్ రన్ చేస్తున్నారు? ఎవరైనా ఒకవేళ మీ ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళైతే 2 లేయర్లు అమర్చుకోవచ్చా సార్? బ్లీచింగ్ సార్ ఇవి చెట్లు పెంచారు కదా సార్, ఇవి ఏ రకం చెట్లు అండి? మలబార్ వ్యాపారం. ఇవి వేయడానికి కారణం సార్? చెట్లు నీడగా ఉంటాయని, ప్లస్ ఇది వుడ్ పర్పస్ పనికి వస్తుంది. అంటే ఇవి మీరు బర్డ్స్ ఫామ్ పెట్టక ముందే వేస్తున్నారా, లేకపోతే ఫామ్ పెట్టిన తర్వాత వేయాలని మీకు ఐడియా వస్తుంది? ముందే వేసారు సార్. వీటికి ఎంత ఖర్చు పెట్టింటారండి? వీటికి 50,000 50,000 దాకా మొక్క తీసుకొచ్చి నాటి చేసిన 50,000 దాకా ఖర్చు అయింది. ఇవి ఎన్ని సంవత్సరాలకు వస్తాయండి సార్? 80 yearsకి. ఇప్పుడు ఇది పెట్టి ఎన్ని రోజులు అయింది సార్ మీరు? 2 సంవత్సరాలు అయిందండి. అంటే ఇవి మొక్కలు పెట్టేసి ఇవి మొక్కలు 2.5 సంవత్సరం 2.5 సంవత్సరం అయింది. 8 yearsకి మీకు కటింగ్ వస్తుంది మొక్క.